ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, ఒక చిప్ప ముక్కలు ఇవి. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలతో పాటు వేసుకోవచ్చు. తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తిరామాతలో వేసుకుంటాం కదా అది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చింతపండు అవసరం లేదు ఇందులో. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ షుగర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అల్లే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తిరామాత వేసుకోవాలి. తడకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పప్పుల దినుసులు ఏం అవసరం లేదు. తర్వాత కరివేపాకు వేసుకొని తిరామాత పెట్టుకొని పచ్చళ్ళలో వేసేసుకున్నాము అంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇడ్లీ, దోశ, వడ, గారెలు, ఉప్మా అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్గా మనం 2-3 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనము శనగపప్పుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక 5 మినిట్స్లో నానబెట్టుకోవచ్చు. ముందరగా శనగపప్పు నానబెట్టుకొని కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అన్నీ వేసి కలిపి గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అది కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. కాబట్టి ట్రై చేయండి. అంతే, తిరగమాత వేసుకొని కలుపుకున్నామంటే కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి రెడీ అయిపోయినట్టే. సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇంకా లూజ్ ఎంత కావాలి అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ టిఫిన్స్లోకైనా ఇడ్లీ, దోశ, వడ, గారెలు అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. గారెల్లోకి, వడల్లోకి అయితే ఇంకా అవసరంగా అనిపిస్తుంది. కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే మీడియం స్పైస్కి నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అంతే, దట్స్ ఇట్, రెడీ. మీరు కావాలనుకుంటే కనుక కొబ్బరి అవి గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు కలర్ కొంచెం గ్రీనిష్గా వస్తుంది. ఇక్కడ నేను తిరగమాతలోనే వేసుకున్నాను కరివేపాకు. కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోలేదు కాబట్టి తెల్లగా ఉందన్నమాట. అంతే, ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా మెదిగిపోయింది కదా. సో టేస్టీ కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోశ, వడ, గారెల్లోకి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈసారి టిఫిన్స్ ఏదైనా చేసేటప్పుడు కొబ్బరి చట్నీ ఇలా ప్రిపేర్ చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel. Thank you.